ఇది కథ కాదు. ఇది నిజంగా జరిగింది. ఇది జంగంచంటి బాబు అనే ఒక వ్యక్తి కథ. ఆయన ఒకరోజు కనిపించకుండా పోయారు. కాని వాస్తవం బయటకు వచ్చినప్పుడు అది గ్రామాన్ని గడగడలాడించింది. జంగంచంటి బాబు ఆంధ్రప్రదేశ్లోని గోరిజవోలు గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ మిడిల్ మ్యాన్. నడెండ్ల మండలంలో భూముల కొనుగోళ్లో ఆయన పేరు ప్రసిద్ధి. ఒకరోజు అకస్మాత్తుగా సెప్టెంబర్ నెలలో చంటి బాబు అదృశ్యమయ్యారు. ఫోన్ కాల్ లేదు, సమాచారం లేదు. కుటుంబం, గ్రామస్తులు ఆందోళన చెందారు. కాని సమాచారం మాత్రం ఒక్కటి రాలేదు. రోజులు మారాయి, నెలలు గడిచిపోయాయి. అయినా పోలీస్ దర్యాప్తు ఆగలేదు. రహస్యాలు బయటపడతాయి. భూముల వివాదాలు, వ్యాపార శత్రుత్వాలు వెలుగులోకి వచ్చాయి. 1 సంవత్సరం తర్వాత శోకజనకమైన నిజం బయటపడింది. చంటి బాబు శరీరం బొమ్మలూరు టోల్గేట్ సమీపంలోని శ్మశానంలో మట్టిలో సమాధి చేయబడ్డాడు. పోలీసులు 7గురిని అరెస్టు చేశారు. కారణం భూమి వివాదం. వ్యాపారం విషపూరితంగా మారి దారుణ హత్యగా ముగిసింది. ఒక పాత ఇల్లు, ఓ పెద్దవారు కిటికీ పక్కన నిలబడి చూస్తున్నారు. గ్రామంలో పోలీసులు తిరుగుతున్నారు. చెట్టు క్రింద ముసలివారు చర్చించుకుంటున్నారు. నిజ జీవిత కథలు కొన్నిసార్లు కల్పితకన్నా భయానకంగా ఉంటాయి. జంగంచంటి బాబు కథ మనకు తెలియజేస్తుంది ఓ నమ్మకం.